మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఏలియా చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం పిల్లలు ఇక్కడ చూసినప్పుడు, మరి వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లలు, మరి ఏలియా మరి ఆహాబు రాజును హెచ్చరించినట్టుగా చూస్తాం. మనందరూ తెలిసిన మట్టుకు మరి ఆహాబు రాజు భ్రష్టుడై ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధన వరకు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆహాబు దగ్గరికి ఏలియాను పంపించాడు, హెచ్చరించమన్నాడు. మరి ఏలియా అన్నాడు, నా మాట చొప్పున తప్ప వర్షం రాదన్నాడు. నేను మరలా ప్రకటించే వరకు వర్షం రాదు కాబట్టి అని చెప్పినప్పుడు మరి ఆ రీతిగానే జరిగిన 3.5 సంవత్సరాలు భూమికి మరి దేవుడు వర్షం ఇవ్వకుండా ఆపేదంటాడు. మరి దేవుడు వాక్యమానం చూసినప్పుడు అప్పుడు ఏలియాను మరి ఎక్కడ వెళ్ళమన్నాడమ్మా? కెరెతు వాగు దగ్గరికి వెళ్ళమన్నట్టుగా చూస్తాం. అక్కడ వెళ్ళు, ఆ వాగులో నుంచి నీళ్లు నువ్వు తాగుతావు, నేను కాకులకు ఆజ్ఞాపించానంటాడు దేవుడు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, దేవుడు కాకులకు ఆజ్ఞాపించడం ఏంటిది కదా? పొద్దున్నే రొట్టె తెస్తే అంటే మాంసం తెస్తే అంట. దేవుని స్తోత్రం. రైట్. దేవుడు అన్నట్టుగానే మరి నిజంగానే పంపించాడు. 6 నెలల పాటు తిన్నాడు. ఆ తర్వాత కొంతకాలమునకు మరి ఏలియా కూడా ఆ యొక్క మరి ఆ వర్షం రాలేదంటే ఆయన కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ వాగు ఎండిపోయినట్టుగా చూస్తాం. అక్కడికి అని సారెపత్తుకు వెళ్ళమన్నాడు. ఫాస్ట్ వెళ్ళిపోతాను. సారెపత్తుకు వెళ్ళు, అక్కడ విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, నేను ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ విధవరాలు యొక్క స్థితిగతులు చూసినప్పుడు ఆ టౌన్ గేట్ దగ్గర ఆమె కట్టలు వేరుకుంటుందంట. ఆ వేరుకుంటున్నప్పుడు ఆమెను చూసినప్పుడు ఈమెనే కాదని కన్ఫర్మ్ చేసుకొని ఏలియా అడిగాడు, అమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా అని అడిగాడంట. సరే పాపం నీళ్ళు అడిగాడు కదా, నీళ్ళు తీసుకురాడని పోతుంటలకే ఏలియా అంటాడంట, ఆ చేతుడు ఒక చిన్న అప్పం చేసి నాకు తీసుకురా అమ్మ, నేను తినటానికి. అంటే ఆమె అంటదంట, అయ్యా జీవం గల దేవుని తోడు నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనెనే ఉంది, ఇది మా లాస్ట్ మీల్, మేము ఇది చేసుకొని తిని నేను నా కుమారుడు చనిపోవాలి, ఇది లాస్ట్, ఇంకా మాకు ఇంకేం లేదన్నప్పుడు అప్పుడు ఏలియా సెలవిచ్చిన మాట ఏంటంటే పిల్లరా, మరి జీవం గల యెహోవా తోడు దేవుడు చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, మరలా భూమి మీద వర్షం వచ్చే వరకు ఆ యొక్క మరి ఆ తొట్టిలోని పిండి అయిపోదు, ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని చెప్పినట్టుగా చూస్తాం. ఆ ప్రకారం ఆమె చేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాతనే అదే విధంగా దేవుని మాట ప్రకారము మరి అలాగనే జరిగింది. మరి ఆ ఏలియాను ఆమె కుటుంబం అంటే ఆమె తన కుమారుడు అనేక దినములు తినేటట్టు దేవుడు దాన్ని సమృద్ధిగా చేశాడంట. ఇది ఆశీర్వాదం. ఎంతసేపు అక్కడ ధ్యానిస్తుంటాం. ఆ తర్వాత భాగములో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీకు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. తర్వాత 17వ వచనం నుంచి 24 వరకు చూస్తే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ది డేస్ విల్ గోయింగ్, అన్నీ బాగానే జరుగుతున్నాయి. చాలాసార్లు మన జీవితంలో జరుగుతుంది ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతవరకు అన్నీ బాగానే ఉంది. రోజు రొట్టెలు చేసుకుంటూ, రోజు తింటున్నారు, రోజు ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ లివింగ్ అయిపోయింది. కొన్నిసార్లు సమస్యలు ప్రారంభం అవుతాయి కదమ్మా. అప్పటిదాకున్న కేక్ వాక్ అంత వెళ్ళిపోతుంది. నవ్వు ట్రబుల్ స్టార్టెడ్ అన్నట్టు. ఆ 17వ వచనం చూసినప్పుడు ఆ యొక్క ఎవరైతే భోజనం పెడుతుందో, ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించిన విధవరాలు యొక్క కుమారుడు మరి కాయల పడ్డట్టుగా చూస్తాము. ఎంత సిక్ అయ్యాడంటే ఈ బ్రెత్ లాస్ట్ అంటాడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఆ స్త్రీకి ఏలియాకు మధ్యలో ఒక సంఘటన, ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆమె అన్నది దైవజనుడా అంటది, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటది. ఆయన మాట్లాడినప్పుడు దైవజనుడా అంటూ, నువ్వు నా పాపం నాతో నీకేం పని, నా పాపములు జ్ఞాపకం చేయడానికి నాకు దగ్గరికి వచ్చావా అని అన్నది. అని అప్పుడు ఏలియా అన్న మాట ఏంటంటే, అమ్మ నీ కుమారుని నాకు ఇమ్మని అడిగాడంట. కుమారుని తన కౌగిట్లో నుంచి ఆ కుమారుని తీసుకుని ఏలియా పైన తన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ మంచం మీద, తన పడుకునే మంచం మీద పడుకోబెట్టి అక్కడ
దేవునికి మొరపెట్టినట్టుగా చూస్తాం. దేవునికి మొరపెట్టాడు. ఏం మొరపెట్టాడు? అయ్యా, నా వల్ల నేను వచ్చి ఆమె దగ్గర ఉన్నాను, ఆమెకు ఈ శ్రమ నువ్వు ఎందుకు కలగజేసావు దేవా అని దేవుని ప్రశ్నించినట్టుగా చూస్తాం. ఆ యొక్క బాలుని మీద ముమ్మార్లు తాను స్ట్రెచ్ చేసుకుని మరి ఆ తర్వాత దేవునికి మొరపెట్టాడు. లెట్ ది లైఫ్ రిటర్న్ బ్యాక్ అంటాడు. ఇతని యొక్క తన కుమారుని యొక్క ప్రాణమును తిరిగి పంపించు దేవా అన్నప్పుడు ఆ రీతిగానే కుమారుడు లేచినట్టుగా చూస్తాం. ఆ లేచిన కుమారుని తీసుకొచ్చి మరి ఆమెకు అప్పచెప్పినట్టుగా చూస్తాము. ఆమె అప్పచెప్పినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని వాక్యం ఆమె సంతోషించిన ఈ కుమారుడు బ్రతుకుతున్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె అంటది, నౌ ఐ నో దట్ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అంటది. నువ్వు దైవజనునివి, యెహోవా మాట నీతో పలికించే మాట అది సత్యమైంది అని అంటది. హల్లెలూయా. ఇది కాన్సెప్ట్. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు దేవుని వాక్య భావంలో పిల్లరొచ్చు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన వారం వహించినప్పుడు, ఎందుకంటే దేవుని వాక్య భావంలో పిల్లరొచ్చు మనము విశ్వాసములో ఏ పరిమితిలో ఉన్నామో, ఏ లిమిట్లో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో మనం పరీక్షించుకోవడానికి దేవుడు మరొక సమయాన్ని ఇచ్చాడు మనకు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఆమె చివరిగా పలికిన మాట ఇప్పుడు నేను ఎరుగుదును అంటది. ఏమంటది? నౌ ఐ నో దట్ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. హల్లెలూయా. మీరు అందరూ సీరియస్గా చూడకండి నన్ను. రెండు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎరుగుదును. ఎప్పుడైతే మరలా మంచి జరిగిందో అప్పుడు నేను ఎరుగుదును. నీవు దైవజనుడివని, నీవు పలుకు మాట దేవుని మాట అనేది సత్యమని ఇప్పుడు నేను ఎరుగుదును అంటే అప్పటిదాకా తెలీదు. అంతే కదా? ఇక్కడ పిల్లలు దేవుని వాక్య భావంలో గమనించాల్సిన విషయం, మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంది ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఒకసారి వర్స్ బై వర్స్ 18వ వచనం చూద్దాం. ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఆమె ఏలియాతో చాలా కొంచెం స్లోగా పోదాం నాన్న. ఆమె ఏలియాతో చచ్చిపోయిన తర్వాత అంటుంది, కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు, ఏలియాను సంబోధిస్తున్నప్పుడు, ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఏలియాను మామూలుగా మాట్లాడతలేదు. అయ్యా బాబు నువ్వు ఓడర బాబు అని మాట్లాడతలేదు. నీ సంగతి ఏంటని దైవజనుడా, దేవుని జనుడా, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతినిధి, దైవజనుడా అంటుందా? దైవజనుడా అంటుంది. దైవజనుడా అంటున్నప్పుడు తర్వాత మాటకు దైవజనునికి లింక్ ఉండదమ్మా. జీవితాలు ఎలాగ జరుగుతుంటుంది కదా? ఎట్లుంటుంది? యోనా వలె ఉంటుంది. ఎవడరా బాబు నువ్వు అంటే, నేను హెబ్రీయుడను, భూమి ఆకాశము సముద్రము సృజించిన యెహోవా యందు భయభక్తులు గలవాడను. మరి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అరే బాబు, మొదటి మాటకు రెండో మాటకు దెర్ ఇస్ నో లింక్, దెర్ ఇస్ నో మ్యాచింగ్. పిలవడం మాత్రం, సంబోధించినప్పుడు మాత్రం దైవజనుడా అంటుంది. తర్వాత అన్నాను, నా యొద్దకు నీవు రా నిమిత్తమేంది? ఎందుకు వచ్చావు? వై డు యు కమ్ హియర్? వాట్ డు యు హ్యావ్ విత్ మీ? నాతో నీకేం పని? నా దగ్గరికి రావడానికి నిమిత్తమేంది? నా పాపములు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై ఏమన్నా స్టేట్మెంట్ కోమలో కొంచెం ఉంటుందమ్మా. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? నువ్వు వచ్చిన రీజన్ ఏంది? నా పాపములను జ్ఞాపకం చేసి, నా స్థితిగతులు ఏముందో నాకు తెలియజేసి, నీ పాపముల కొరకు నీ కుమారుని చంపడానికి నేను వచ్చానని చెప్పడానికి వచ్చావా? చంపడానికి వచ్చావా? దైవజనుడు అంటేనే అనాల్సిన అన్నీ ఇస్తారు కదా. కొన్నిసార్లు అంటారంటారు కదమ్మా. నీలాంటి మంచోడు నేను చూడలే, కానీ ఎంత పనికి మాలని కూడా చూడలేదు అంటారు కదా. వీడు మంచోడా పనికి మాలనోడా?
రెండింటి మధ్యలో అసలు కొట్టుమిట్టాడుతున్నారు. దేర్ ఇస్ నో ఒక మాటకు పొంతం లేని జీవితాలు. దేవుని వాక్యం రాయడానికి దైవజనుడు అంటాడు, ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు? నీ నిమిత్తం ఏది? నీ ఉద్దేశ్యం ఏది? నా పాపములను జ్ఞాపకం చేయడానికి వచ్చావా? నా పాపములను జ్ఞాపకం చేయడానికి వచ్చావా? నా కుమారుని చంపడానికి వచ్చావా? అంటుంది. నా పాపములను జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి వచ్చావా? దైవజనుడా అంటుంది. దైవజనుడు ఎందుకు వచ్చాడమ్మా? దైవజనుడు ఎందుకు వచ్చాడమ్మా? పైన ఉన్నప్పుడు, పైన గమనించినప్పుడు, హాయిగా భోజనం చేసినప్పుడు ఎలాంటి స్థితిలో ఉందంటే 12వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం ఆమె స్థితిని చూద్దాం. ఒకసారి 12వ వచనం చూద్దాం పిల్లలు. ఏమంటుంది చూద్దాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నది. అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు మేము ఇంటికి పోయి నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొని తిని చచ్చిపోయే స్థితిలో ఉన్నాము. నా దగ్గర ఏం లేదు. దిస్ ఇస్ ది లాస్ట్ మీల్ ఐ హ్యావ్. ఇద్దరు చచ్చిపోయే సిచ్యువేషన్లో నుంచి అనేక దినములు అంటాడు వాక్యంలో, అనేక మెనీ డేస్ దే హ్యాడ్ ది ఫుడ్ అంటాడు. అనేక దినములు వారు భోజించినంతసేపు, వారు తిన్నంతసేపు, వారు ఉన్నంతసేపు ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. దైవజనుడు ఇంట్లో ఉండడం మంచిది, దైవజనుడు మాట్లాడడం మంచిది, దేవుని వాక్కు మంచిది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్ యాజ్ లాంగ్ as everything is good. God's word is good. When something happens, God's word becomes a bitter thing. కదమ్మా? అప్పటిదాకేం బాధ లేదు. అన్ని దినాలు తింటే ఏమనిపలేదు, అన్ని దినాలు భోజనం తింటున్నప్పుడు ఏమనిపలేదు. చావుకు దగ్గరగా ఉన్నావు, ఇద్దరికిద్దరు చావాల్సిన సిచ్యువేషన్లు ఉన్నారు. ఒకడు చచ్చిపోతలకే నింద స్టార్ట్ అయిపోయింది, దేవుణ్ణి నిందించడం మొదలు పెట్టేసింది. అంటుంది, ఎందుకు వచ్చావు? నా పాపస్థితిని తెలియజేసి నా కుమారుని చంపడానికి వచ్చావా? చాలాసార్లు ఇదే చేస్తుంటాం. అన్నీ బాగున్నప్పుడు దేవుడు అన్ని కంఫర్ట్స్ ఇస్తుంతసేపు వీళ్ళు కంటిన్యూ విత్ గాడ్ హ్యాపీలీ. చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని జీతం వస్తుంది, చక్కని వ్యాపారం ఇచ్చాడు, చక్కగా లాభాలు వస్తుంది, వీళ్ళు గో ఆన్ గుడ్. ఒకసారి అందులో ఇబ్బందులు వచ్చి, అందులో సమస్యలు స్టార్ట్ అవుతాలకే దేవుని నిందించడము, దేవుల్లో విశ్వాసంలో పడిపోవడము, దేవుని ప్రశ్నించడము. అంతవరకు దేవా మరి నాకు ఎందుకు రోజు భోజనం పెట్టామని దేవుని ఎప్పుడగలేదు, కానీ దేవా ఈరోజు ఎందుకు తెచ్చాడని మాత్రం అడగడం మొదలుపెట్టింది. చేస్తుంటామా లేదమ్మా? నెలంతా ఆరోగ్యంగా ఉంటే ఏం బాగాలేదు, జ్వరం వస్తే ఎందుకు వచ్చింది ప్రభు? నెలంతా బాగానే ఉన్నాయి, ఈ లాస్ట్ రోజుల్లో ఇప్పుడు అవసరం. ఇప్పుడు డ్యూటీకి పోకపోతే వాడు జీతం ఇస్తుండో లేదో తెలియదు. ఇప్పుడు అవసరమా జ్వరం ఇది? ఇప్పుడు ఇట్లే పోయేయాలా? ఏదో దేవుని కోసం పని చేస్తున్నట్టు ఇట్లే పోమంటావా నన్ను? ఇట్లే పోయి పని చేయాలా? సరే నీకు అట్ట ఇష్టమైతే అట్టనే కానీ. ఇక ప్రార్థన చేస్తున్నావా, దేవునితో కొట్లాడుతున్నావో తెలియదు. ఆర్ యు ప్రేయింగ్, ఆర్ యు ఫైటింగ్? మళ్ళా దేవా నీకు స్తోత్రం అన్నట్టే అనేది అనాల్సిందే. స్తోత్రం లెక్కనే అనే లెక్కలే, ఏదేం లెక్క దాందే. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దైవజనుడు ఉన్నప్పుడు, రోజు బోధిస్తున్నప్పుడు బాగానే ఉంది, రోజు భోజనం చేస్తున్నాం బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఎప్పటి వరకు, ఎప్పుడైతే ఆ చివరిగా కుమారుడు చనిపోయాడో మాట రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసింది. తర్వాత అంటది, ఎప్పుడు అంతకుముందు తెలియదు, లేచేదాకా తెలియదు, అప్పటిదాకా అంటది కదా, ఎందుకు వచ్చావు? చంపడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా? ఎందుకు నన్ను కష్టపెట్టడానికి వచ్చావా? నా పాపం జ్ఞాపకం చేయడానికి వచ్చావా? ఈరోజు పిల్లరా చాలా సందర్భాలు ఇదే మాట్లాడుతుంటారు. ఇక అక్కడ చూసిన పిల్లరా ఎలాంటి స్థితిలో ఉందంటే, అలాంటి స్థితిలో ఆ చాప్టర్లో చదివితే ఆశ్చర్యం ఏంటంటే, ఏలియా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడే, ఆమె ప్రార్థన కూడా వెళ్ళదు కదా. ప్రార్థనకి వెళ్ళినట్టుంది అక్కడ లేదు కదా. ఏలియా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడు, కానీ ఆమె ప్రార్థన కూడా వెళ్ళదు. ఎందుకు?
పాపము లిస్టింగ్ కొంచెం పెరిగింది, ఎందుకంటే దేవుడు నిందించడం మొదలుపెట్టింది కదా. ఇప్పుడు పాపం లిస్ట్ ఎట్లా వచ్చేసిందంటే ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు చేస్తున్నాడు. దేవుని నిందించడం మొదలు పెట్టేసింది పాపం. దేవుని సన్నిధిలోకి చాలామంది దేవుని సన్నిధిలోకి రాలేరమ్మా. ఎందుకు? అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం బాగుంటుంది, దేవుని సన్నిధిలో బాగానే ఉంటాము. కొంచెం ఇబ్బంది రాగా దేవుని సన్నిధిలోకి రావడం కష్టం, ఎందుకంటే దేవుని నిందించడం మొదలు పెడతాం కాబట్టి ఆ మనసులో ఆ పాపం ఉంటుంది కదా, ఆ పాపం మనం దేవుని సన్నిధిలోకి అలౌ చేయదు కాబట్టి పోలేదు. నీ విశ్వాసం ఇంకా కొలత అక్కడే తెలుస్తుంది, నువ్వెంత విశ్వాసంలో ఉన్నావని. సమస్య వచ్చినప్పుడు సమస్యల్లో దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాడు, యు ఆర్ కర్సింగ్ ది గాడ్. నీకు నచ్చకుండా సత్యం ఇదే, నువ్వు బయటికి ఎంత మంచి మాట్లాడా దేవుడు అది అని చెప్పిన మనసులో మాత్రం నువ్వు ఆ దేవుని కర్స్ చేస్తూనే ఉన్నావు. దట్స్ వే యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే ఈ పరిస్థితులన్నిటి కూడా దేవుడే కారణమని దేవుని నిందించే సిచ్యువేషన్లో ఉన్నావు కాబట్టి యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీకు నచ్చకుండా సత్యం ఇదే, నువ్వు బయట కేసులన్నా చెప్పు, బయట ఏదని చెప్పు. నీ మనసు నీకు తెలుసు కదా, నీ అద్దం ముందు నిలబడితే నీ మనసు నీకు చెప్తుంది నువ్వు ఎందుకు పోతలేవు అనేది, నీ సిచ్యువేషన్ ఎందుకు తెలుస్తుంది. దేవుని వాక్యం ఈరోజు నీతో అన్నమాట. దేవుని సన్నిధిలోకి వెళ్ళదురా. ఈరోజు నీకు సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఒక సందర్భాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నానమ్మా. ఈరోజు నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని కొలుచుకునే సందర్భం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మనందరూ తెలిసిన సందర్భమే, లాజరు చనిపోయాడు. బేతనియాలో లాజరు చనిపోయాడు, యెరూషలేములో ప్రభు ఉన్నాడు. కబురు పంపించారు, ప్రభుకు అన్నారు, నీ ప్రియుడు లాజరు మరణ పడక మీద ఉన్నాడు కాబట్టి వచ్చి ఆయన స్వస్థపరిచేయ ప్రార్థన చేయన్నాడు. ప్రభు ఇంక 2 రోజులు ఆగాడట. కొన్నిసార్లు దేవుని యొక్క మౌనం అర్థం కాదు. 2 దినాలు ఆగి చచ్చిపోయిన తర్వాత శిష్యులతో అన్నాడు, బాబు పోదాం పదరా బాబు, మనోడు నిద్రపోతే ఆడంతలు ఆడలేస్తాడు. నువ్వు పోయి లేపేది ఏముంది, నువ్వు పోయి లేపేది వాడు నిద్రపోతే లేవాడా, మనం పోయి లేపాలా వాడు అంటే. శిష్యులకు అర్థం కాలేదు. ప్రభు అంటాడు, చచ్చిపోయాడు రా బాబు, మనం పోయి లేపాలంటే నేను అక్కడ లేను కాబట్టి ఇప్పుడు పోయి లేపాలి, నడు పద అంటే పోతారు. ఆ స్టోరీ నేను చెప్పాను, ఇక్కడ వాక్యం పెద్దగా నాకు టైం ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది, టైం చాలా కట్ చేయాలని అనుకున్నాను. ఒక వచనాన్ని చూపిస్తాను పిల్లరా. యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టిన తర్వాత యేసు ప్రభు వస్తున్నాడు. జనరల్గా ఏమనాలమ్మా, పుసుకుని వస్తుండ అనుకోరన్నా, చచ్చిపోయినాక ఎప్పుడో 2 రోజులు 3 రోజులు వస్తుండే పంపించే, ఎందుకు వస్తుండే ఇప్పుడు అన్న కదా, అవునా కదా ఇప్పుడు ఎందుకు వస్తుండు? అప్పుడెప్పుడో చెప్తే చచ్చిపోయినాక పాతి పెట్టినాక ఇప్పుడు ఎందుకు వస్తుండు? అంతేనా? కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు జరుగుతుందేమో చూద్దాం ఒకసారి యోహాను సువార్త 31-32 వచనాలు చూద్దాం. మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె పరిగెత్తుందంటే, లేచి పరిగెత్తుంది. ఎక్కడ పరిగెత్తుందంటే ఆమె సమాధి పోతుందేమో, తమ్ముడు గుర్తొచ్చాడు కాబట్టి ఏడవడానికి వెళ్తుందేమో అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తుందమ్మా? 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరు చావకుండాను. హల్లెలూయా. ఇప్పుడు మరియా చూడండి ఏం చేస్తుందో, లేచి పరిగెడుతుంది. ప్రభు వచ్చాడు, అప్పటికి సహోదరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. ఆమె పరిగెడుతుంది. షీ వాస్ రన్నింగ్ ఇంటు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సమస్యల్లో ఉంది, బాధలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, దేవుని నిందిస్తలేదు. కానీ విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుని యొద్దకు పరిగెడుతుంది. గాడ్ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్. గాడ్ కెన్ డు అ మిరకిల్. గాడ్ కెన్ బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్. దేవుడు మాత్రమే సాధ్యమని యేసు యొద్దకు పరిగెత్తి ఆయన పాదముల మీద పడేటుంది. నీవు ఇక్కడ ఉంటే ప్రభువా వీడు చచ్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. బికాజ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ యూ. ఇప్పుడు చెప్పండి అమ్మా,
ఒక ఆమెనేమో చంపడానికి వచ్చావా అంటుంది, ఒక ఆమెనేమో నువ్వు ఉంటే చస్తేవాడు కాదయ్యా. ఈరోజు పిల్లల సమస్యల్లో నువ్వు దేవుని సన్నిధికి పరిగెట్టగలుగుతున్నావా? ఆర్ యు రన్నింగ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యు రన్నింగ్ అవే ఫ్రమ్ ది గాడ్? చాలాసార్లు రివర్స్గా అవుతుంటుంది, అటు బయటికి పరిగెడుతుంటారు. చూసినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఆమె పరిగెడుతూ ఆయన పాదముల మీద పడ్డట్టు. దిస్ ఓన్లీ ప్లేస్, ఎందుకంటే యేసయ్య పాదముల చెంతనే సమాధానము, సంతోషము, జీవము, పాప క్షమాపణ ఉంది కాబట్టి ఆయన పాదముల పడేట్టుంది. నువ్వు ఒకవేళ ప్రభు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. would have been alive అని చెప్తున్నట్టుగా చెప్తుంది. ఈరోజు విశ్వాసంలో పిల్లల రోజున ఉన్నాను. విశ్వాసం ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవునితో చక్కగా ఉంటాం, దేవునితో బాగానే ఉంటాం, ఓకే బాగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు నిజంగా దేవుని సన్నిధిలోకి పరిగెడుతున్నామా, ఇంకెక్కడైనా పరిగెడుతున్నామా, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ముందు పోయినప్పుడు తెలుస్తుంది దేవుని సన్నిధిలోకి ఎందుకు పరిగెత్తాలనే సంగతి. రైట్, ఓకే, రైట్. ఈ విశ్వాసం లెవెల్ కొలత. విశ్వాసములో నిజంగా నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో ఉంటావు. సమస్య ఏదైనా పర్లేదు, ఉండొచ్చు. సమస్యలు లేవంటలేదు, సమస్యలు ఉంటాయి. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. సమస్య లేనివాడు ఎవడు లేడు భూమి మీద, అందరికీ సమస్యలు ఉంటాయి కదా. యేసుప్రభు కూడా శివకార్యం చేసేటప్పుడు అది సమస్యనే ఉండే. తండ్రి నీ చిత్తం అయితే తీసే ప్రభు, చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మానవుడిగా ఉన్నాను కాబట్టి. దేవుడిగా ఉంటే అన్నీ చేయగలుగుతానేమో కానీ మానవ శరీరం ధరించాను కాబట్టి ఐ నో ది పెయిన్ అండ్ ద యాగనీ విచ్ ఐ హ్యావ్ టు గో త్రూ. నీ చిత్తం అయితే తీసి, లేకపోతే ప్రభు కానీ అన్నాడు. రెండో అంశం పిల్ల, రెండో విషయంలో వస్తాం పిల్ల, రెండో అంశంలోకి వస్తాం. ఇక్కడ చూద్దాం పిల్ల, ఒకసారి పిల్ల రెండో దాంట్లోకి వస్తాం. 19వ వచనంలోకి వద్దాం. అసలు అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పాడు. ఇక్కడికి కొంచెం టైం తీసుకుంటాం. ఏమంటాడు ఇప్పుడు? ఏమంటాడు? ఆ స్త్రీ బిడ్డను పట్టుకొని అంటుంది, నా కొడుకుని చంపడానికి వచ్చావా అంటే ఏరి అంటాడు, నీ బిడ్డను నాకి అంచున్నాడు. ఆమె కౌగిట్లో నుంచి ఆ బిడ్డను తీసుకున్నాడు అని చూస్తాం వాక్యంలో వచ్చినప్పుడు. ఏలియా నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏలియా వాస్ రెడీ టు టేక్ ది బర్డన్ ఆఫ్ దట్ విడో. ఆమె యొక్క భారమును తను తీసుకోవడానికి సిద్ధపడేట్టుగా చూస్తాం. రెడీ టు టేక్ సమ్ బర్డన్. కొన్నిసార్లు చూసినామా దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఆమె యొక్క పరువును ఏదైతే పెయిన్ ఆమె తీసుకుంటుందో ఆ బిడ్డను నాకు ఇవ్వు అంటున్నాడు. గివ్ మీ, నీ బిడ్డను నాకు అని బర్డన్ తీసుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఈరోజు నిజంగా నిజంగా ఏలియా ఒక చక్కని క్రియ చేస్తున్నాడు. సంఘం మీరు చేయవలసిన పని. సంఘము యేసు ప్రభు. సంఘం అంటే ఏందమ్మా? ద కంటిన్యూషన్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ కదా. యేసయ్య ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు ఏమో నాకు తెలియదు అంటారా? ఏమో నాకేం చెప్పలేదంటారా? ఒకసారి యోహాను సువార్తకి వెళ్దాం. తెలియకపోతే చెప్తానమ్మా. యోహాను సువార్త 1:29 మీకు అన్నీ తెలిసే కానీ మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తే గుర్తు వస్తాయి. అబ్బా ఇదా అంటారు. మళ్ళీ 1:29 రైట్, ఓకే. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మర్నాడు యోహాను యేసు తన యొద్దకు, యేసు యోహాను దగ్గరికి వెళ్తుండు. యోహాను చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు చూద్దామా? తన యొద్దకు రాగా చూచి ఇదిగో ఏమంటాడు? లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా! దేవుని గొర్రె పిల్లగా లోక పాపమును, లోక పాప పరువునంతను కూడా ఆయన మోసుకొని తీసుకొని శిలువ మీదకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా! God says, I'm going to take your burden. అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటాడు. ఏలి అంటాడు, గివ్ మీ యువర్ చైల్డ్, గివ్ మీ యువర్ చైల్డ్. ఆమె యొక్క కుమారుని ఆయన
ఆమె చేతిలో ఆమె కౌగట్లో నుంచి తీసుకున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు చెప్తున్నాం ప్రార్థన విలువ ఎంత. ఏం చేశాడు చెప్పమ్మా? తీసుకెళ్ళి ఏం చేశాడు? చదువుదాం, కింద చదువుదామా. తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆమె కౌగిటిలో నుంచి వాణిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి తీసుకెళ్ళాడు. ఒకసారి ఇప్పుడు ఏది కూడా బైబిల్లో ఏది కూడా కింద ప్రార్థన చేస్తే పని కాదా? కింద ప్రార్థన చేస్తే పని కాదా? కాదమ్మా. దేవుడు అనుకుంటే అవుతుంది, అది ఆయన చేతులు లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? కింద ఆమె చేతుల నుంచి కమా, నీ బర్డన్ నాకి, నీ బరువు నాకి, నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ దిస్ పెయిన్, ఐఎమ్ టేకింగ్ అప్. వేసే ఎట్లా సిలువ మీద తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కల్వరి. గొల్గొత్తా తీసుకెళ్ళాడు, కల్వరి తీసుకెళ్ళాడు. తీసుకుంటాడు, నేను తీసుకెళ్తా పైకి. ఎందుకు తీసుకెళ్ళాడు పైకి? ఎందుకు తెలుసా అమ్మా? భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు పైనుండే పరిష్కారం వస్తుంది. హల్లెలూయా. చాలా మంది రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న సమస్యల పరిష్కారం భూమి మీద వెతుక్కుంటారు కాబట్టి అది భూమి మీదనే ఉంటుంది. ఆ సమస్య సమస్యగానే ఉంటుంది. అన్లెస్ అండ్ ఇట్ విల్ గో అప్. అది పైకి వెళ్తే కానీ, పైన వెళ్తే కానీ, పైనుంచి వస్తే కానీ నీ సమస్య పరిష్కారము కాదు. You have to take it up. You have to take it up. నీ సమస్య పైకి వెళ్ళాలి. ఎంతసేపు కొట్లాడుతుంది, ఎంతసేపు తణుకులాడుతుంది, ఎంతసేపు వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, ఎవడు చేయడు. దేవుడు మాత్రమే చేస్తాడు. దేవుడు మాత్రమే పరిష్కరించగలుగుతాడు. దేవుడు మాత్రమే తీర్చగలుగుతాడు. దేవుడు మాత్రమే చేయడం పైకి తీసుకెళ్తున్నాడు. ప్రార్థన విజ్ఞాపన తీసుకెళ్తాడు. అమ్మ ఇంటర్సెషన్ ప్రేయర్ చేసిన వారందరి కొరకు నేను చేతులు ఎత్తమంటారు. Bottom of my heart, I thank each and everyone, those who are praying in intercession. సంఘం యొక్క ప్రతి భారమును తీసుకెళ్లి దేవుని సన్నిధికి పైలో మీరు ప్రార్థన చేస్తున్నకు I really praise you. I really thank you. You are ready to take the burden of the church to the God. దేవుని సన్నిధిలోకి సంఘం యొక్క భారం మీరు మోస్తున్న వారందరికీ కూడా ఇక్కడ చిన్నమ్మ ఇక్కడ చూసారమ్మా. షీ వాస్ నాట్ ప్రేయింగ్, బట్ ఏలియా వాస్ ప్రేయింగ్ ఫర్ ది చైల్డ్. దిస్ ఈజ్ ఇంటర్సెసరీ. ఎంతమంది తర్వాత ఇంటర్సెసరీకి వస్తారో నాకు తెలియదు, ఎంతమంది మాంతారో నాకు తెలియదు. ఒక్కోసారి ఒకరిద్దరమే ఉంటారు. నా ప్రాబ్లం దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈరోజు ఆ భారము మోసే ఆ బాధ్యత తీసుకుని ఆ ముగ్గురికో నలుగురికో ఆ ప్రేస్తాం. ఎందుకంటే వారి సంఘ భారం తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఆ పైకి వెళ్తే కానీ ఆ సమస్యకు పరిష్కారం రాదు. కాబట్టి ఏలియా తీసుకెళ్తున్నాడు. కింద వస్తలేదు ఆమె, ఎందుకంటే షీ వాస్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు కమ్ ఇన్ టు ది గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఏలియా వెళ్తున్నాడు, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ఏలియా మొర పెడుతున్నాడు. దేవా, ఈ కుమారు యొక్క ప్రాణము తిరిగి ఇతనిలోకి రప్పించు ప్రభువా. హి వాస్ ప్రేయింగ్ ఫర్ ది చైల్డ్ ది అప్పర్ రూమ్. చాలాసార్లు ఈ రోజుల్లో ప్రార్థన అక్కడిక్కడ చేస్తుంటానమ్మా. ప్రార్థన పైకి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఇంట్లో ప్రార్థన చేసినా కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మీరు ఇక్కడే చేయాలని మళ్ళీ మీరు సీరియస్గా చూడకండి. ఇంట్లో కూడా ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేసి వ్యక్తిగత యు ఆర్ డూయింగ్, యు ఆర్ క్యారింగ్ ది బర్డెన్. ఒక వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? ఒక వాక్యం చూద్దాం, ఒకసారి చూద్దాం. చాలా వండర్ఫుల్ ఉంటుంది. పిలిపిలకు రాసిన పత్రిక నాకు చాలా ఇష్టమైన వాక్యం. 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చాలా వండర్ఫుల్. నిజంగా సంఘము ఎలా ఉండాలనే సంగతి అక్కడ తెలియజేస్తారు. చూడండి, ఒకసారి చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీలో ఏమంటే ఒకసారి చూడాలమ్మా, వాక్యం ఎంత క్లారిటీ ఇస్తుంది. మీలో చాలా నాన్న ప్రతివాడు అంటాడు. సంఘముల గురించి మాట్లాడినప్పుడు దేవుడు కొద్ది మందిని అడ్రస్ చేస్తున్నా. ఏమంటాడు? మీలో ప్రతివాడు, చర్చిలో ఉన్న ప్రతివాడు. ఈరోజు నాకు కాదు వాక్యము, దేవుడు నాతో దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటర్సెషన్ చేయకపోతే పర్లేదు, ఇంట్లో చేస్తున్నావో తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నావు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను అంటే చాలా ప్రభు క్లారిటీ ఇస్తాడమ్మా. దేవుడు సొంత కార్యాలు చేసుకోవద్దు అంటలేడు. చాలాసార్లు ఏమంటే
నా పనులే నాకు, నీ పని ఏడ చేస్తా అంటే సొంత పనులు మాత్రమే. అంటే నువ్వు సొంత పనులు చేసుకో, యూ డూ యువర్ వర్క్. ఇంకోటి చేస్తారని కూడా చూడకు, నీ పని నువ్వు చేసుకో. సొంత పనులు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇంకో సందర్భంలో బేర్ ఈచ్ అదర్స్ బర్డన్స్ అంటాడు. ఒకరి భారములు ఒకరు మోయేవారిగా, ఒకరినొకరు ప్రోత్సహించుకొని ముందుకెళ్ళేవారిగా, టు వర్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి యొక్క బెనిఫిట్ కొరకు, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడం కొరకు ప్రతి వాడు పని చేయవలసిన వాడే అంటాడు. హల్లెలూయా. సొంత పనులే కాదు, చేద్దామా ఇప్పుడు పనులు? వేరేటోళ్ళ బర్డెన్ చేద్దామా? ఇంటర్సెసరీకి వద్దామా? ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధికి వద్దామా? తలకాయలు ఉద్దాం, మళ్ళీ తెల్లారేసిన పనులకు వచ్చిన ఎప్పుడు ఉపనయ్య గారు నేను ఇట్లా అన్నది తెలియదు, నేను ఇట్లా అన్నది తెలియదు, నువ్వు ఇట్లా అంటే నువ్వు ఇట్లా అనుకుంటే నేనేం చేస్తా దానికి? ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అంటామా? దేవుని మాట్లాడడం ఇక్కడ అంటున్నాడు, దేవుని సన్నిధిలో పైకి తీసుకెళ్తున్నాడు. నీ ప్రాబ్లం ఉండొచ్చు, నీ సమస్య ఉండొచ్చు, కానీ ఐ హ్యావ్ అ బర్డెన్ టు టేక్ దిట్. ఆ దేవుని సన్నిధిలోకి ఆ సమస్యను తీసుకెళ్ళి ఆ భారము దేవుడు నా పైన ఉంచాడు కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ బర్డెన్ అండ్ ప్రేయింగ్ ఫర్ యూ. నీ కొరకు ప్రార్థన చేసి ఆ భారము దేవుడు నాకు పెట్టాడు. ప్రార్థన ఎంత గొప్ప తెలుసా అమ్మా? సమూయేలు అంటాడు, నేను రెఫరెన్స్లు ఇవ్వలేను మీకు కానీ అంటాడు, ఒకవేళ నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమై ఉంటుంది అంటాడు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నిజంగా అంత గొప్ప దైవజనుడు అంత మాట అన్నాడు. ఎందుకంటే ప్రార్థన, దేవుడు ఆ బాటను ఇచ్చాడు, ప్రార్థన చేసి ఆ భారం ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడంట. ఏదంటే అమ్మా ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇంకో ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. బబులోనులో ఉన్నాడు, సొలొమోను ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా చెరపట్టబడితే, వాళ్ళు ఇక్కడ లేకపోతే యెరూషలేములో ప్రార్థన చేయడం కాదు కదా దేవా, యెరూషలేము తట్టు ఎవరు చేతులెత్తి ప్రార్థన చేసినా ప్రార్థన చేయమంట. సొలొమోను ఎంత తెలివైనడు కదమ్మా. ఒకవేళ మమ్మల్ని అందరూ చెరపట్టుకొని బయట వెళ్ళిపోతే యెరూషలేము ప్రార్థన చేయలేవు, ప్రార్థన ఇక్కడే వినమని అనుకో, దేవుని ఏమంటాడు, నువ్వు ఇక్కడ ఇల్లు చేయలే కదరా బాబు విన్నానంటాడు. దేవుడు కాదు, దేవునికి ఎన్ని ఫిట్టింగ్లు పెడతాడు కదా, ప్రార్థనలో కూడా ఫిట్టింగ్. ఎక్కడన్నా కూడా అక్కడికి చేతులు ఎప్పి యెరూషలేము సైడ్ చేతాడు. అందుకే అంటాడు, దానియేలంట తన పై గదికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులు చాచి హల్లెలూయా హి వాస్ ప్రేయింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తుండేవాడట. ఎలీయా చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ మేడ గదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నన్ను ఇక్కడ పంపించావు, నా వల్ల ఈ ఆపద తీసుకొచ్చావా ప్రభువా, ఈ కుమారుని బాగు చేయమంటాడు. పిల్లలు ఇక్కడ చిన్న అంశం చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. 3వ అంశంలోకి నేను వస్తాను. ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఆయన ముమ్మార్లు పిల్లలు చూసినప్పుడు ఏం చేస్తారు పిల్లలు, ఆయన ఆ యొక్క శవం మీద తను తాను స్ట్రెచ్ చేసుకున్నాడంట. తెలుసా, బాలుడిని పడుకోబెట్టి బాలుడి మీద తను తాను ఫుల్ స్ట్రెచ్ చేసి పడుకొని ఉన్నాడంట ఆయన దాని మీద. దేవుని దైవజనులు మీరు నిర్గమకాండం లేవికాండం అక్కడ చూసుకుంటూ వస్తుంటాడు, దైవజనులు ఎవరు కూడా శవాల దగ్గరికి వెళ్ళొద్దమ్మా. శవాల దగ్గరికి వెళ్తే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు, శవాలు ముట్టరు, శవాల దగ్గరికి వెళ్ళరు దైవజనుడు. ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడు, ఒక శవం మీద తను తాను పడుకుంటున్నాడు, శవం మీద పడుకుంటున్నాడు, తను తాను అపవిత్రుడిగా చేసుకుంటున్నాడు. జస్ట్ డిఫిలింగ్ హిమ్సెల్ఫ్, తను తాను అపవిత్రుడిగా చేసుకుంటు, తను తాను. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక దైవజనుడు ఒక కార్యము కొరకు తన్ను తాను అపవిత్రుడిగా చేసుకుంటాడు. ఎలా అంటారా, ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి వచనం.
మీ అపరాధముల చేతను మీ యొక్క పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా హల్లెలూయా. ఎప్పుడు మనం అపరాధముల చేత మనము చచ్చిన వారై మనము శవంలో ఉన్నప్పుడు యేసయ్య మన మీద స్ట్రెచ్ చేస్తూ ఆ 3 దినాలు స్ట్రెచ్ చేస్తూ ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. when we were dead in the sin, మనము పాపములో ఉన్నప్పుడు ఆయన పాపముగా మలచబడుతున్నాడు. పాపం ఎరగని ఆయన దేవుడు పాపముగా చేస్తున్నాడు. ఎందుకంటే నీలో జీవము రావాలని ఆయన మరణమును సిలువలో తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఏలియా ఇక్కడ చేస్తున్న సాదృశ్యముగా ముమ్మార్లు ఆయన చేస్తున్నప్పుడు ఆయన స్టెచ్ చేస్తున్నారు. ఈస్ టేకింగ్ ద డెత్ అవే అండ్ ఈస్ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద చైల్డ్. హల్లెలూయా. మనం కూడా అలాగే ఉన్నాం. ఈ బిడ్డ ఏ స్థితిలో ఉందో, శారీరకంగా బ్రతుకుతున్నామేమో కానీ ఆత్మీయ స్థితిలో చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుడు తను తాను అపవిత్రుడిగా చేసుకొని తను తాను పాపిగా చేసుకొని తన మరణం వల్ల నీకు నాకు ఆ శిలువ కార్యం వల్ల జీవము రావడానికి ఈ స్ట్రెచింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దట్ క్రాస్. అక్కడ చూసాను పోస్ట్ ఉంటుంది, చాలా ఫేమస్ పోస్టర్. ఐ ఆస్క్ జీసస్ హౌ మచ్ యూ లవ్ మీ అంటే ఈ స్ట్రెస్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ లైడ్ ఆన్ ది క్రాస్ అంటాడు. ఎవరు రాశాడో దైవజనుడు నిజంగా గొప్పతనం. ఎంత ప్రేమించాడంటే ఆయన చేతులు చాచి చచ్చిపోయేంత ప్రేమించాడమ్మా. అంత ప్రేమించాడు కాబట్టి నీవు నేను సజీవులుగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. హల్లెలూయా. He stretched and Jesus stretched on the cross for our life. దేవుడు మన కొరకు ఆ సిలువలో తను తాను స్ట్రెచ్ చేసుకుంటే నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావమ్మా? దేవుని సన్నిధి విడిచి ఎక్కడికి పరిగెడుతున్నావు? వేర్ యు ఆర్ రన్నింగ్? నిన్ను ప్రశ్నించుకో. నీ విశ్వాసస్థితి ఏడున్నదో అక్కడ తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది అక్కడ తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడున్నావు అనేది. నీకు ప్రాణం రావడానికి కోసం, ఆ బిడ్డకు ప్రాణం రావడం కోసము ఈ స్ట్రెచింగ్ హిమ్సెల్ఫ్. గాడ్ సేస్ ఐ వాంట్ లైఫ్. జీవమును ఎందుకు వచ్చాడంటమ్మా? జీవమును తెలియదా? దేవుని సన్నిధిలో ఉండి ఎందుకు వచ్చిండు యేసయ్య లేకపోతే ఎట్ట తల్లి? జీవమును నాకు వినబడదు. మెల్లమెల్ల గుసగుస నేను గునిగొద్దు. తెలిస్తే గట్టిగా పెదాలు కల్పించేది నేను చెప్పేసిన అని మీరు అనుకుంటే కదా. జీవమును, సమృద్ధి గల జీవమును. ఉత్త జీవం అంటే ఈ లోకం సంబంధించింది. సమృద్ధి జీవం అంటే నిత్య జీవము. హల్లెలూయా. ఆయన స్ట్రెచ్ కాకపోతే నువ్వు నేను అంతే. ఆయన సిలువలో స్ట్రెచ్ అయితేనే నీకు నాకు లైఫ్ ఉందమ్మా. ఇక్కడ ఏలియా స్ట్రెచ్ కాకపోతే బాలుడికి జీవం లేదు. యేసే సిలువలో స్ట్రెచ్ కాకపోతే నీకు నాకు జీవము లేదు. ఆయన ఆ సిలువలో నీ కొరకు నా కొరకు చేతులు చాపి స్ట్రెచ్ అవుతున్నాడమ్మా. సో దట్ వీ కెన్ హ్యావ్ లైఫ్ ఇన్ అబండెన్స్, నాట్ నార్మల్ లైఫ్, అబండెంట్ లైఫ్. ఇంకో విషయం చెప్తాను పిల్లరా, ఒక విషయం గమనించాలి. స్ట్రెచ్ చేయండి. ఒకసారి అయితే సరిపోదా? ఒకసారి అయితే చచ్చిపోయి ఎన్నిసార్లు స్ట్రెచ్ చేయండి అమ్మాడు? ముమ్మార్లు 3 మార్లు 3 times. ఒకసారి సరిపోలేదు, 3 సార్లు. యేసుప్రభు ఒకరేసారి చనిపోయారు కానీ 3 దినములు 3 రాత్రులు ఆయన భూగర్భములో దాచబడి ఉండను. హల్లెలూయా. 3 times. ఎందుకంటే ఆ పునరుద్ధానానికి ఆ 3 చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆ 3 సార్లు స్ట్రెచ్ చేస్తే కానీ జీవం రాదు. కాబట్టి ఆయన 3 దినాలు ఆ భూమిలో ఉండి తిరిగి లేచాడు. కాబట్టి ఆ 3 దినాల సాదృశ్యంగా అక్కడ 3 సార్లు స్ట్రెచ్ అవుతాడు. ఆ 3 సాదృశ్యము యేసు ప్రభు
ప్రభువారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిచయులు వారందరూ వచ్చి ప్రభుని అడిగారంట, ఏదైనా గొప్ప సూచన మాకు చూపించగలుగుతావా? పరలోకము నుంచి ఏదైనా గొప్ప సూచనను మాకు చూపించగలుగుతావా అంటే యేసు ప్రభు అంటాడు, దీస్ వికెడ్ అండ్ అడల్టరస్ జనరేషన్, ఈ మూర్ఖమైన వేషధారమైన జనాంగము సూచన కొరకు అడుగుతుంది. ఏ సూచన కూడా ఇవ్వబడదు. ఒక యోనా సూచనే. యోనా ఏ రీతిగా అయితే మత్స్యము గర్భములో 3 దినములు, అలాగనే మనిషికి మన భూగర్భములో 3 దినములు దాచబడి తిరిగి లేచును. హల్లెలూయా. రైట్. అలా వస్తే దేవుని యొక్క స్పిరిట్ God says 3 days, 3 times, 3 days he was in the belly of the earth. ఆ భూగర్భములో ఆయన ఉండి తిరిగి లేచాడు. ఆ 3 సార్లు స్టెచ్ చేస్తే కానీ ఆ జీవం అందులోకి రాదు. కాబట్టి ఆ జీవము అందులోకి రావడానికి 3 సార్లు ఆయన స్టెచ్ చేసినప్పుడు ఏమంటాడమ్మా? దేవుడు ఏమంటాడు? దేవుడు ఏలియా చేసిన ప్రార్థనను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇంటర్సెషన్ ప్రేయర్ సెషన్లో నువ్వు వెళ్ళగలుగుతావో, నా నామం పేట మీరు ఏది అడుగుతారో అది తండ్రి చేస్తాడంటుడు. ఎప్పుడైతే ఆ పునరుద్ధరణ యేసయ్య పేరు మీద నువ్వు ఏదైతే అడుగుతావో, నీ రిక్వెస్ట్ పైకి తీసుకెళ్ళగలుగుతావో, దేవుడు భూమి మీద ప్రతి సమస్యకు ఆయన పరిష్కారము ఇయ్య సమర్థుడు. get the answer. ఏలియా ప్రార్థన ప్రకారము ఆ చిన్నవారి ప్రాణము మరలా రానిచ్చదు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నిజంగా ఏ ప్రాణం అయితే పైకి వెళ్ళిందో ఆ ప్రాణం తిరిగి పంపించాడు. అక్కడ వండర్ఫుల్ కదా. యేసయ్య పిలిస్తే లాజరు ప్రాణం వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థన జరిపేటప్పుడు ప్రార్థనలో ఎంత శక్తిని పిల్లలు జీవము తిరిగి వచ్చినట్టుగా చూస్తాము. ఆ జీవం వచ్చినప్పుడు వాడు బ్రతికినంతటి పిల్లలు దేవుని వాక్యం రుచి నీతో నాతో సెలవిస్తూ పెట్టవచ్చు. భూమి మీద ప్రతి సమస్యకు పైనుంచి పరిష్కారం కాటి అటు ప్రార్థన పరులుగా రోజు ఉండాలి. చివరి వాక్యం 24 వచ్చిన చూద్దాం. ఆ స్త్రీ ఎప్పుడైతే కుమారుని తీసుకొచ్చి ఇచ్చాడో, బ్రతికిందని చెప్పాడు, అప్పుడు ఆ స్త్రీ అంటున్నమాట ఏమంటుంది? నీవు దైవజనుడవై ఉన్నావనియు ఇందుచేత నేను ఎరుగుదు. కొంచెం తచ్చుమంది ఇంగ్లీష్లో ఉంటాడు. నౌ ఐ నో అంటుంది. నౌ ఐ నో దట్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ యు స్పీక్ ఇస్ ట్రూత్ అంటది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఎప్పుడు? కార్యం జరిగాక. చాలామంది కార్యం జరిగాక. ఈరోజు దేవుడు నిజంగా ఇన్ని కార్యాలు మన జీవితంలో చేస్తున్నా కూడా ఇంకా దేవుడు నిజమైన దేవుడని, ఆయన వాక్యము నిజమైందని ఇంకా తెలుసుకోలేకపోతే ఇంకా మృతస్థితిలోనే ఉంటాం పిల్లరా. దేవుడి వాక్యం ఈరోజు నీతో. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. నేను సజీవుడనా, నేను మృతుడనా? నువ్వు సజీవుడైతే దేవుని వాక్యము సత్యమని గ్రహిస్తావు. ఆ వాక్యములో అద్భుతం ఉందని, ఆ వాక్యము ద్వారానే భూమి మీద ప్రతి సమస్యకు పరిష్కారమని నమ్ముతావు. అలా నమ్మి దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చేసిన గొప్ప దేవానైనా చక్కని మాటలు మా మందించావు నాయన. అవును నాయన, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దర్శన వాక్యమైతే వారికి ఇచ్చారనైనా ఆ వాక్యానుసరమైన జీవితాన్ని ఏలియా వలె మేము ముందుటకు సహాయం ఇచ్చిన మా ఒక ప్రతి సమస్య నాయన కేవలం పరము నుంచే దాని పరిష్కారమని గ్రహించి నాయన అలాగూ ప్రార్థన విజ్ఞాపన చేసేవారికి మేము ముందుటకు సహాయం దయచింది. తద్వారానైనా జీవము కలిగిన వారిగానైనా నీ యొక్క మరణము ద్వారా మేము జీవము పొందామని జీవంలో ఉన్న వారిగా జీవవాక్యమును నేను చేత పట్టుకుని ఈ లోకంలో ముందుకెళ్ళడానికి కావాల్సిన కృప సహాయం చేతబడే వాక్యం అందరి జీవితంలో ఫలప్రదం వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.